అంటే దీన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకొని రావడానికి సాధారణంగా దీని వలన కరెంటే ఎక్కువ ఖర్చు వస్తుంది, తక్కువ దీనికన్నా పోల్చుకున్నప్పుడు అది ఇంత ఖర్చుతో కూడా ఎందుకు ఇంత ఖర్చు ఎక్కువ? ఎందుకు అంటే గ్రీన్ ఎనర్జీ అన్నారు దీన్ని. గ్రీన్ ఎనర్జీ ఎక్కడైతే ట్రైన్ నడిపేటప్పుడు హైడ్రోజన్ ఆ సెట్లో అది గ్రీన్గా వాటర్ వేపర్ వస్తుంది కాబట్టి గ్రీన్ ఎనర్జీ. కానీ ఇది హైడ్రోజన్ తయారు చేయడానికి ఎంత ఎలక్ట్రిసిటీ తయారవుతుందో 3 రేట్లు మీ ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టాలంటే ఎలక్ట్రిసిటీ వాటర్తో థర్మల్ కాకపోవచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నట్లు ఎక్కడ లాజిక్ అంటే ఈ హైడ్రోజన్ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు బహుశా థర్మల్ నుంచి వస్తే కనుక బొగ్గు కాల్చవలసి వస్తుంది, అక్కడ పొల్యూషన్ ఉంటుంది. కానీ మరి హైడల్ నుంచి తీసుకునేమో పవర్, వాటర్ నుంచి తీసుకునే పవర్ దానికి ఎలక్ట్రిసిటీ వాడాలి. ఆ ఎలక్ట్రిసిటీ మీరు ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటారో అది మీరు హైడ్రో ఎలక్ట్రిక్ వాడతారా, థర్మల్ ఎలక్ట్రిసిటీ వాడతారా? మన భారతదేశంలో థర్మలే ఎక్కువ. అవును. సో థర్మల్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ. సో మీకు ఎలక్ట్రిసిటీ 3 times ఎక్కువ వాడేసరికి సో క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దీని వెనకాల సోర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ సోలార్ అనుకోండి, సోలార్లో ప్యానెల్ పెట్టేస్తారు, సోలార్ ప్యానెల్ సన్ రైజ్ డైరెక్ట్ వస్తుంది, ఆ రకంగా ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ మీకు కరెంటు ఇది గ్రీన్ ఎనర్జీ అని చెప్పచ్చు. రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి తయారు చేస్తే అది కూడా గ్రీన్ ఎనర్జీ చెప్పచ్చు. కానీ ఇది గ్రీన్ ఎనర్జీ చెప్పడానికి అట్లా కాదు. వీ కెనాట్ కాల్ ఇట్ అస్ గ్రీన్ ఎనర్జీ బికాస్ మీకు 3 రేట్లు కరెంట్ వాడుతున్నారు. దేనికి అంటే 3 రేట్లు అంటే ఎంత మోతాదు తయారు చేయడానికి 3 రేట్లు కరెంట్ అవుతుంది? ఇప్పుడు మన ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఎంత కరెంట్ తీసుకుంటుందో దానికన్నా 3 times ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది పర్ డే? పర్ డే కాదు కానీ ఒక సమ్ కిలోమీటర్సే ఒక 10,000 అనుకుందాం. 10,000 రూపాయలు అయితే ఒక కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్, కొన్ని కిలోమీటర్స్ నడపడానికి ఇది 30,000 కిలోమీటర్లు తీసుకుంటుంది. 30,000 రూపాయలు. అవునా? అంత కాస్ట్లీ? ఎందుకంటే ఈ హైడ్రోజన్ తీయాలి కదండి, వాటర్ నుంచి హైడ్రోజన్ తీయాలి. మీరు వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని తయారు చేయాలి. అంటే ఇందులో మనం ఇన్స్టాల్ అప్పుడు వచ్చిన ఖర్చు ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. తర్వాత తగ్గదండి. మీరు హైడ్రోజన్ మీరు ట్రైన్ సెట్ సుమారు 80 crores అవుతుంది, 80 కోట్లు. ఇది మీకు 70 crores నిరంతరం మీరు చేస్తూ ఉండాలి కదా. మీరు ఈ ఎక్కడ పడితే రూట్లో మీకు మధ్యలో రీఫ్యూలింగ్ కోసం ఇప్పుడు మనం ఈవీ ఛార్జింగ్ అంటాం. అవును. లేకుంటే సిఎన్జి బండ్లు మళ్ళీ మధ్యలో ఛార్జింగ్ చేసుకోవాలి. అలా ఇక్కడ కూడా రూట్లో కొద్ది కిలోమీటర్స్ అయిన తర్వాత మీకు ఆ ట్యాంకులు, స్టోరేజ్ ట్యాంకులు పెట్టాలి. ఏది ఈ హైడ్రోజన్ కోసం హైడ్రోజన్ సిలిండర్స్ని మళ్ళీ పెట్టాలి, ఇన్స్టాల్ చేయాలి, అక్కడ తీసి లోపల పెట్టాలి. కాకపోతే ఒక రకంగా మెయింటెనెన్స్ ఏం లేదంటే మిగతా వేర్ అండ్ టేర్ ఉండదు. ఏమన్నా డైరెక్ట్ ఆక్సిజన్ తీసుకుంటుంది, హైడ్రోజన్ తీసుకుంటుంది. సో ఆ ఇంజిన్లో పెద్ద పార్ట్ సీట్స్, పెద్ద వేర్ అండ్ టేర్ ఉండదు. అది ఒకటే పాయింట్. కానీ మీరు జర్మనీలో వీటిని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో పక్కన పెట్టిన అంటున్నారు కదా, మరి ఆ విషయం మన ఇండియన్ రైల్వేకి తెలియదా? ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు మరి? ఎందుకు తెలియదండి. ఇది ఓపెన్ నాలెడ్జ్ అండి. ఇది ఓపెన్ నాలెడ్జ్. జర్మనీలో ట్రైన్ పక్కన విడ్రా చేశారనేది ఓపెన్ నాలెడ్జ్ ఉందా? నేను నెట్లో చూసారా మీరు దాని మీద? యా రైన్ రైల్వే, RHINE అని, అదంతా ఫారెస్ట్ ఏరియా, వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉంటుంది. సో ఆ ఏరియాలో అమలు చేశారు. ఇది మెయిన్ లైన్లో కాకపోయినా ఆ ఏరియాలో అమలు చేశారు. ఓకే. చైనాలో 18 trains విడ్రా చేశారు జర్మనీలో. ఇప్పుడు చైనా మేము చెప్పాను కదండి, అది నాకు వర్డ్ ప్రొనౌన్సియేషన్ రాదు, క్యూ నుంచి వస్తుంది. ఒక యూత్ ప్రాంతం ఉంటుంది అక్కడ, చిన్న టూరిస్ట్ ప్రాంతంలో అమలు చేస్తున్నారు చిన్నది. అదే రకంగా ఫ్లైట్కి వాడుతున్నారు, ఫ్లైట్కి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అంటే ఖర్చు మరి అది కూడా ఎక్కువనే ఉంటుంది కదా రాలేకన్నా? మరి ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. మళ్ళీ అక్కడ ఎలక్ట్రిఫికేషన్ కష్టం అయిందనుకోండి, అప్పుడు ఇది వాడుతున్నారు. ఎక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ సాధ్యమో అక్కడ హైడ్రోజన్ వాడడం అనేది లేదు. కానీ సరే, ఇక్కడ ఈ గడిచిన 12 సంవత్సరాల కాలంలో భారతీయ రైల్వేలు బీజేపీ ముద్ర అని అంటే కనుక బీజేపీ చొరవ లేదా వారి విధానం ఎట్లా ఉన్నది? మనం హైడ్రోజన్ ట్రైన్ వరకు మాట్లాడదాం. అంటే ఒక మాట అంటే 10 ఏళ్లలో ఒక ప్రయోగం అయితే జరిగింది కదా. ప్రయోగం అంటే రైల్వేలో బడ్జెట్ బాగా పెంచారు. వందే భారత్ ఇవన్నీ ట్రైన్స్ వచ్చాయి. ఫేర్స్ ఎక్కువ పెంచారు. ఫేర్లు ఎక్కువ ఉంది, మామూలు ట్రైన్ కన్నా ఎక్కువ ఉంది. అవును. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ఉపయోగపడుతుంది. లోయర్ మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేయలేరు ఈ వందే భారత్ ట్రైన్.
ఖాళీగా పోతుంటాయి. అవునా? 20-30%, 40% మీ ట్రైన్లు ఎప్పుడైనా దొరుకుతుంది. వందే భారత్లో మీరు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది టికెట్స్. అది అదే రకంగా మీకు కోవిడ్ తర్వాత ఒక 72 పుష్పుల్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ సౌత్ సెంట్రల్ రైల్వేలో విడ్రా చేశారు. అది ఇప్పటివరకు తీసుకురాలేదు బ్యాక్. పుష్పుల్ ట్రైన్స్ అని ఉండేవి, ఇవన్నీ ఇప్పుడు లేవు. సో సాధారణమైన ప్రజలకి అందుబాటులో ఉన్న డే టు డే కూలీలు, రైతులు, ఈ వ్యవసాయం సంబంధించిన వాళ్ళు, లేదంటే ఉద్యోగులు ఎవరైతే అప్ అండ్ డౌన్ చేయాలో వీళ్ళకి ఉన్న సదుపాయాలు అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మెయిన్ ట్రైన్లో రావాలి, మెయిన్ ట్రైన్లో రిజర్వేషన్స్ లేకుండా కష్టం, లేకపోతే బై రోడ్ రావాలి. మళ్ళీ బై రోడ్ అంటే మళ్ళీ పొల్యూటెడ్, లేదంటే సొంత వెహికల్స్, బైక్ తీసుకుని వెళ్ళాలి, షేర్ వెహికల్స్లో వెళ్ళాలి, షేర్ ఆటోలో వెళ్ళాలి, షేర్ కార్లో వెళ్ళాలి, ఇలా అనేది ఉంటుంది. అంటే మరి ప్రజలకు రైల్వే వ్యవస్థ అందుబాటులో ఉన్నట్ట, అందుబాటుకు దూరం జరుగుతున్నట్ట? ఇది అందరికీ తెలిసిన విషయం. సాధారణమైన ప్రజలకి అందుబాటులో ఉండాలండి రవాణా సదుపాయం. అంతే కదా, భారతదేశ రవాణా సదుపాయం ప్రజలకి ఉపయోగపడాలి, సాధారణమైన ప్రజలకి ఉపయోగపడాలి. ఓకే, హూ క్యాన్ పే మోర్ వాళ్ళు పే మోర్ అంటే కాదు. కొన్ని ప్రీమియం ట్రైన్స్ ఉన్నాయి ఈరోజు కూడా, అది డైనమిక్ ప్రైసింగ్స్తో కూడా నడుస్తుంది. డైనమిక్ ప్రైసింగ్ అంటే ఎయిర్ ఫేర్ లాగా ఎప్పుడు డిమాండ్ని బట్టి ప్రైస్ని పెంచేస్తారు. కొన్ని ప్రీమియం ట్రైన్స్ ఇంకా కాస్ట్ ఉంటుంది దీనికన్నా కూడా. ప్రైవేట్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. సో ఇప్పుడు జనాలు చెప్పడం ఏమంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా వందే భారత్ కూడా రేపు ప్రైవేట్ అయిపోవచ్చు అని చెప్పారు. వందే భారత్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు కొత్త ట్రైన్, అది కన్వీనియంట్ ట్రైన్ ఉండొచ్చు. 120 crores తయారు చేసే ట్రైన్ సెట్ అది. కానీ అది తొందర వెళ్తుంది అంటే ఏ ట్రైన్ అయినా మీరు తొందర పంపించవచ్చు. నార్మల్ ప్యాసింజర్ బండిని కూడా, మామూలు ఎక్స్ప్రెస్ ట్రైన్ని కూడా తొందర పంపించవచ్చు గమ్యానికి. అది రైల్వే చేతిలో ఉంటుంది. ఏం లేదు, ఆ రూట్లో దాని ప్యాసేజ్ ఇచ్చేస్తే అది వెళ్తుంటుంది అంతే. దీనికి సిగ్నల్ ఇస్తే దీనికి వెళ్తుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే వేరే ట్రైన్స్ని ఆపుతుంటారు, వందే భారత్ని పంపిస్తారు. సో వేరే ట్రైన్స్ని 4 సార్లు 3 సార్లు ఆపుతుంటే దాని నష్టం కూడా వస్తుంది, లేట్ పోవడమే కాదు నష్టం కూడా అని ఎట్లా సిఏజీ చెప్పింది. సిఏజీ రిపోర్ట్లో ఇచ్చింది. ఎట్లా నష్టం? ఎందుకంటే మీకు ఎనర్జీ అంతా వేస్టేజ్ కదండి, ఆగాల్సి వస్తుంది. మీకు ఎఫిషియన్సీ, మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ అయినప్పుడు అది కరెక్ట్ ఒక స్టాండర్డ్గా స్పీడ్లో వెళ్తుండాలి కన్సిస్టెంట్గా. మీరు డిలే అయిపోయేసరికి ఎక్కడెక్కడ మధ్యలో అన్వాంటెడ్ స్టాప్స్ పెట్టేసరికి నష్టమే. ప్రజలకి నష్టం, ట్రైన్ కూడా నష్టం, రైల్వేస్ కూడా నష్టం. కానీ మామూలు జనానికి అంత అర్థమయ్యే విషయాలు కావు. అంటే హైప్, రియల్ ఎడ్యుకేషన్ అనేది చేయాలి. మీడియా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ విషయాలు ప్రజల ముందు పెట్టాలి. అంటే ఏం చేయాలంటారు? మీడియా ఏం చేస్తే బాగుండేది? ఏం చేస్తారు? ఉన్నది వాస్తవాల్ని ముందు పెట్టాలి. అదే కదా మీడియా ఎప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో? బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మీడియా స్టార్ట్ అయింది. అప్పుడు మీడియా ఒక చరిత్ర ఏంటి? ప్రజల ముందు ప్రజల ఇష్యూస్ని బయట పెట్టడం, ప్లస్ ప్రజల హక్కుల గురించి ఎత్తి చూపించడం. ఆ రోల్ చేస్తేనే మీడియా.